Remember, always there is an aftermath for suffering. If you are going through suffering, let me encourage you. There is an aftermath, a sure consequence of your suffering. నీ శ్రమకు కారణం లేదనుకోకు, నీ కన్నిటి కారణం లేదనుకోకు, నీ వేదన కారణం లేదనుకోకు. Your pain has a purpose. It's not your meaningless pain, it is not a meaningless tear that you are going through. రండి 1 Peter 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతసేపు? కొంచెం కాలం. ముందేముంది? మిమ్మును పిలిచిన సర్వ కృప అని దేవుడు. పిలుపు ఉంది. నెక్స్ట్ ఏముంది? కొంచెం కాలము శ్రమ పడిన. ఇప్పుడు పిలుపు, నెక్స్ట్ ఏమొస్తుంది? కొంచెం కాలము శ్రమ. ఇప్పుడు శ్రమ తర్వాత ఏమవుతుంది? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పర్ఫెక్షన్, స్టాబ్లిషింగ్ అండ్ స్ట్రెంథనింగ్, ఈ 3 జరుగుతాయి. ఈ జీవితంలో శ్రమ వచ్చేది నిన్ను కొట్టేసి సమాధి చేయడం కాదు. పిలిచాడా? నిత్యమహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడా? ఆ సర్వకృపాని ఎదుగు దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని ఏం చేస్తాడు? శ్రమ పెడతాడు. ఎస్, పిలుపులో ఉన్నావా? కొంచెం కాలం శ్రమ. ఆ తర్వాత పూర్ణులుగా స్థిరపరచి బలపరుస్తాడు. ఈ సత్యం తెలిస్తే మన జీవితంలో కంఫర్ట్ జోన్ షేక్ అయినప్పుడు భయపడం. మనలో చాలామంది కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన తర్వాత దాని నుంచి కొద్ది కదలమన్నా కానీ కష్టం మనకు. కంఫర్ట్ జోన్ అంటే మోయాబు జోన్ అని.